మీ మార్కెటింగ్ మాస్టరీ కోర్సు మా ఇండస్ట్రీకి హెల్ప్ అవుతుందా? మీకు కూడా ఈ డౌట్ ఉండొచ్చు. అందుకే చెప్పడం కాదు, ఒక లెసన్ని రియల్ టైంలో చూపిస్తాను. సపోజ్ మార్కెటింగ్ మాస్టర్లో కంటెంట్ ఐడియాస్ అనే లెసన్ నేర్చుకుంటున్నారు. ఈ లెసన్లో కంటెంట్ అనేది ర్యాండమ్ క్రియేట్ చేయకూడదు. కస్టమర్స్ డిఫరెంట్ స్టేజెస్లో ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చెప్తేనే అర్థమవుతుంది. ఎవరికి ఎలాంటి కంటెంట్ ప్లాన్ చేయాలో నేర్చుకుంటారు. కాన్సెప్ట్ అర్థమయ్యాక నేను క్రియేట్ చేసిన ఏఐ ప్రాంప్ట్ ఉంటుంది. దానిలో మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను టర్మ్ ఇన్సూరెన్స్ అనుకుంటాను. టర్మ్ ఇన్సూరెన్స్ నా టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ హ్యావింగ్ హోమ్ లోన్, ఫోకస్ ఏరియా తెలుగు స్టేట్స్, ఎంటర్. మీరు వాటెవర్ ఏ ఇండస్ట్రీ అయితే మీ ఇండస్ట్రీ మాత్రం మీరు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆల్రెడీ నాకు శాలరీ బాగానే వస్తుంది, హోమ్ లోన్ ఈఎంఐ మేనేజ్ చేస్తున్నా, కంపెనీ ఇన్సూరెన్స్ ఉంది అన్న మైండ్ సెట్లో వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ మైండ్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. నాకు సంథింగ్ జరిగితే హోమ్ లోన్ ఎవరు పే చేస్తారు, కంపెనీ ఇన్సూరెన్స్ ఫ్యామిలీకి ఎనఫా, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. మనం అలాంటి కస్టమర్స్కి మనం ఎలాంటి కంటెంట్ చేయాలి అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ 70,000 శాలరీ వస్తుంది, కానీ రేపు ఆ శాలరీ ఆగిపోతే హోమ్ లోన్ ఈఎంఐ ఎవరు కడతారు? సాఫ్ట్వేర్ జాబు ప్లస్ 50 lakhs హోమ్ లోన్ ఉంది. ఈ ఒక్క క్వశ్చన్ ఎప్పుడైనా ఆలోచించారా అన్నట్టుగా కంటెంట్ చేశారనుకోండి, అలాంటి కస్టమర్స్కి కనెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి వాళ్ళకి ప్రాబ్లం ఉందని తెలుసు, అలాంటి వాళ్ళకి మనం ఎలా కంటెంట్ చెప్పాలి? 50 lakhs హోమ్ లోన్ ఉంది, 10 lakhs సేవింగ్ ఫ్యామిలీకి ఎనఫా, ఎమర్జెన్సీ ఫండ్ ఉంది కదా, మరి సపరేట్ లైఫ్ ప్రొటెక్షన్ ఎందుకు? ఇలాంటి కంటెంట్ మనం వాళ్ళకి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొంతమంది డిఫరెంట్ కస్టమర్స్కి ఎలా చేయాలంటే, హోమ్ లోన్ ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా వర్క్ అవుతుంది, టర్మ్ ఇన్సూరెన్స్ వర్సెస్ హోమ్ లోన్ ఇన్సూరెన్స్, రెండిట్లో యాక్చువల్ డిఫరెన్స్ ఏంటి? కొంతమందికి ఏంటంటే ప్రొడక్ట్ పైన డౌట్ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి మనము 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ అందరికీ ఎనఫా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఎగ్జాంపుల్ చూద్దాం. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ తక్కువ ఉందని పాలసీ సెలెక్ట్ చేస్తున్నారా? ఈ 5 things కూడా చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రెడీగా ఉంటారు కొనడానికి, వాళ్ళకి ఎలాంటి కంటెంట్ చెప్పాలి? హోమ్ లోన్ ఉందా, మీ టర్మ్ కవర్ ఎంత ఉండాలో 15 minutes డిస్కషన్లో ఎస్టిమేట్ చేద్దాం. 1 crore వర్సెస్ 2 crore కవర్ కన్ఫ్యూజన్ ఉందా, మీ ఇన్కమ్ ప్లస్ లోన్ను బట్టి కంపేర్ చేద్దాం. ఏ ఇండస్ట్రీ అయినా కూడా మనము ఈ ప్రాంప్ట్ యూస్ చేసుకొని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓన్లీ మనం టాపిక్స్ మాత్రం ఫైండ్ అవుట్ చేయడం కాదు, ఆ టాపిక్లో మన కంటెంట్ ఏం మాట్లాడాలి, మన కంప్లీట్ స్క్రిప్ట్ ఎలా రాసుకోవాలి, అండ్ మనం అవుట్లైన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, హుక్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, వీటన్నిటికి కూడా ప్రతి ఒక్క లెసన్కి కూడా ఏఐ ప్రాంప్ట్ అనేది ఇస్తాం. ఈ ప్రాంప్ట్స్ అనేది మీ బిజినెస్కి రిలేటెడ్గా కంటెంట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బొటిక్ రన్ చేస్తుండొచ్చు, మీరు రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, మీరు ఈవెంట్ ప్లానర్ అవ్వచ్చు, ఇంటీరియర్ డిజైనర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ బిజినెస్ మీరు చేస్తుండొచ్చు. మీ బిజినెస్ రిలేటెడ్గా మాత్రమే అది కంటెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు కాన్సెప్ట్ లెసన్లో నేర్చుకుంటారు, ఎగ్జాంపుల్స్ ఇంప్లిమెంటేషన్స్ మొత్తం కూడా ఏఐ సపోర్ట్తో మీరు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తారు. మార్కెటింగ్ మాస్టర్ నా గోల్ వీడియోస్ చూపించడం కాదు, మార్కెటింగ్ని మీరు నేర్చుకొని మీ ఇండస్ట్రీలో మీరే ఇంప్లిమెంట్ చేయగలగాలి. మార్కెటింగ్ గురించి నేర్చుకోండి, మీ బిజినెస్లో మీరే ఇంప్లిమెంట్ చేయండి. మీరు మార్కెటింగ్ నేర్చుకుంటున్నప్పుడు వాట్ ఎవర్ మీకు డౌట్స్ వస్తుందో వాటిని ఆన్సర్ చేయడానికి నేను రెడీగా ఉన్నా వాట్సాప్లో. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఇప్పుడే మార్కెటింగ్ మాస్టర్లో జాయిన్ అవ్వండి.